శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శంకరాపురం నుంచి ముండ్లమూరు వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్లు పాల్గొన్నారు. బైకులు నడిపి యువతను ఉర్రూ తొలగించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు లక్ష్మి. దళితులపై కక్ష సాధింపు చర్యలు చేసి డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళను జైలు పాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ పాలన జరుగుతుందన్నారు. విజయోత్సవ బైక్ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ప్రజలందరూ గత 5 ఏళ్ల పరిపాలన చూసి మాకు అరాచక పాలన వద్దు అని ఒక ప్రజా తీర్పునిచ్చారు. ఎలా అయితే నాయకత్వం మారాలి అని ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా ఒక ప్రజా పాలన నడుస్తుంది. ఈ సంవత్సరంలో చూస్తే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాలలో ఇవ్వగలుగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం 10 లక్షల కోట్లు అప్పులున్నా అంతటి సంక్షోభం నుండి కూడా సంక్షేమం, అభివృద్ధి ఇవ్వాలి, ప్రజలకు ఆర్థిక వెలుసుబాటు ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలలో సూపర్ 6 హామీలు కానీ, ఎలక్షన్ హామీలు కానీ అన్నీ సంవత్సరంలోనే 75% పూర్తి చేసుకున్నాము. గత 5 ఏళ్ళు చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు 10% వరకే పూర్తి చేశారు. వైసీపీ నేతలు మైకుల ముందు, మీడియాల ముందు వచ్చి సూపర్ 6 ఎక్కడ అంటారు. నేను చెప్తున్నాను, అందరూ